భారతదేశంలోని సుప్రసిద్ధ చార్ధామ్ యాత్రల్లో ఒకటైన ద్వారకను సందర్శిద్దాం రండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారకను చేరుకునేందుకు ముందుగా వాఖా చేరుకోవాల్సి ఉంటుంది. వాఖా వెళ్ళేందుకు విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాల నుంచి నేరుగా రైళ్ళు ఉన్నాయి. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు సూచించిన విధంగా దివ్య ప్రబంధాలలో సూచించిన విష్ణు భగవానుని 108 దివ్య ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ద్వారకా పుణ్యక్షేత్రంలో ఉన్న మూల విరాట్ను ద్వారకాధీష్ అని పిలుస్తారు. ద్వారకరాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ కృష్ణుడికి అంకితమైన ఈ ఆలయమే ద్వారకాధీష్ అనే హిందూ దేవాలయం. గుజరాత్లోని ద్వారకాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం చారిత్రక ద్వారకా నగర నిర్మాణం తరువాత నిర్మించబడింది అని విశ్వసించబడుతుంది. భారత యుద్ధానంతరం శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత కృష్ణుడి రాజ్యం సముద్రంలో మునిగిపోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 స్తంభాలతో ఆధారంగా ఈ 5 అంతస్తులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2500 ఏళ్ళు అయి ఉంటుందని అంచనా. ఈ ద్వారకా పశ్చిమ తీరంలోని అరేబియా మహాసముద్రం ఆనుకొని ఆ తీరంలో ఉంది. ఈ గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తున్న ప్రదేశంలో ద్వారకా వెలసిల్లింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే గోమతి నది. ఈ గోమతి నది అరేబియా సముద్రంలో కలుస్తున్న ప్రదేశాన్ని గోమతి సంగమం అని చెప్పి అంటారు. ఈ గోమతి సంగమం సమీపంలోనే సముద్రనారాయణ ఆలయం ఉంది. ఈ సముద్రనారాయణ ఆలయాన్ని సందర్శించిన తరువాత ద్వారకాధీశ ఆలయాన్ని సందర్శిస్తారు. ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైంది. గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసంధుడి బారి నుండి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ద్వారకాధీశుడిని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని ముని మనవడు అయిన వజ్రనాభుడు ఈ ఆలయం మందిరాన్ని మొదటిసారిగా నిర్మించినట్టు పురాణాలలో ప్రస్తావించబడి ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఉందని పరిశోధకులు అభిప్రాయం. వేదవ్యాసుడు సంస్కృత భాషలో రాసిన మహాభారతం అనే కావ్యంలో ద్వారకా నగరం ద్వారాపతిగా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం సముద్రనారాయణ ఆలయానికి వెనుక పక్క ఉన్న రాక్ బీచ్. ఇక్కడ నుండి సాయంత్రం సూర్యాస్తమయాన్ని స్పష్టంగా తిలకించవచ్చు. మహాభారత కావ్యం ప్రకారం ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ఇది సముద్ర గర్భంలో కలిసిపోయింది. మగధరాజు అయిన జరాసంధుడి దండయాత్ర నుంచి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి సూరరాజ్యానికి చెందిన యధు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న దీపాల సమూహాలను ఎంచుకొని ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసి ప్రజలను సూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుంచి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒక భాగం. ద్వారక నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యముల సమాహారము అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్య సమాహారంలో అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్, మధువులు అని పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులు వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయంపై ఎగురుతున్న జెండాపై సూర్యచంద్రుల చిత్రాలు కలిగి ఉంటుంది. ఈ చిహ్నాలు ఉన్న ఈ జెండాను ఒక రోజులో 5 సార్లు ఈ జెండాను మారుస్తారు. చాళుక్యుల శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఎత్తు 51 మీటర్లు. అద్భుత శిల్పకళా నైపుణ్యం కలిగిన ఈ ఆలయంలో 60 స్తంభాలు కలిగి ఉన్నాయి. ఈ ఆలయానికి భక్తులు సందర్శించేందుకు 2 మార్గాలు ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వారాన్ని మోక్షద్వారం అని పిలుస్తారు. దక్షిణ ద్వారాన్ని స్వర్గద్వారం అని పిలుస్తారు.
పురాణ కథనాన్ని అనుసరించి ఈ ఆలయం విశ్వకర్మ చేత ఒక్క రోజులో నిర్మించబడినట్టు విశ్వసిస్తున్నారు. 2.5 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం చెక్కడానికి మెరిసే నల్లని రాయిని ఉపయోగించబడింది. భగవానుడి 4 చేతులు, ఒకదానిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో గద, 4వ చేతిలో తామర పుష్పం ఉన్నాయి. ఈ విగ్రహం శంకుచక్ర గద పద్మ చతుర్భుజి అని అంటారు. శత్రువుల దాడి నుండి రక్షించడానికి ఈ విగ్రహం సంవత్సరాల కాలం దాచి ఉంచబడింది. మధ్యకాలంలో రుక్మిణి మందిరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆలయం నిర్మించిన తరువాత అసలైన విగ్రహం ప్రతిష్ఠించబడింది. ద్వారకా యాత్ర చేసిన వారు ఇక్కడ దగ్గరలో ఉన్న నాగేశ్వరం జ్యోతిర్లింగాన్ని కూడా సందర్శించవచ్చు. ద్వారకా నుంచి నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రానికి 16 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి ద్వారకా నుంచి ఆటోలు వంటి ప్రైవేటు వాహనాలు తిరుగుతాయి. ఈ ప్రైవేటు వాహనం ద్వారా ఇక్కడి నుంచి నాగేశ్వరం చేరుకోవచ్చు. నాగేశ్వరం పుణ్యక్షేత్రం ఒక అడవిలో ఉంటుంది. అడవి మార్గం ద్వారాగా ఈ నాగేశ్వర పుణ్యక్షేత్రం చేరుకోవాలి. 12 జ్యోతిర్లింగాలలో నాగేశ్వరం క్షేత్రం ఒకటి. పౌరాణిక గాథ ప్రకారం శివుడు దారుక అనే రాక్షసుడి నుంచి భక్తుడిని రక్షించిన తరువాత ఈ ఆలయం స్థాపించబడింది. ఈ శివలింగం శివుని అనంత స్వభావాన్ని సూచిస్తుందని మరియు అన్ని చెడుల నుండి రక్షిస్తుందని చెబుతారు. శివపురాణంలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం కోసం వివరించబడి ఉందని చెబుతారు. దారుకవనం అని అనబడే ఈ ప్రదేశాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసిల్లింది. ఈ ప్రదేశాన్ని దారుకవనం అని పిలుస్తారు. ఇది చుట్టూ అడవి ఉన్న ప్రాంతం. ఇప్పుడు మనం ఉన్నది నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉన్నాము. మీరు చూస్తున్నది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించవచ్చు. అయితే ఇక్కడ స్వామివారి అభిషేకాన్ని నిర్వహించడానికి దుస్తులు ఒక నిబంధన కూడా ఉంది. పంచెను మాత్రమే ధరించి స్వామివారి వద్దకు చేరుకోవాలి. పంచె ధరించకపోయినట్లయితే దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా మీరు స్వామివారికి అభిషేకం నిర్వహించాలంటే తప్పనిసరిగా పంచె ధరించాల్సి ఉంటుంది. ఇక్కడ పంచెను కూడా మనం పట్టుకెళ్ళకపోతే కనుక పంచెను కూడా అద్దెకు ఇస్తారు. ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు నాగదోషం ఉన్నవాళ్ళు ఇక్కడ నాగ ప్రతిమలను స్వామివారికి సమర్పించి అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయం పెద్దగా రద్దీగా ఉండదు. అయితే చాలా దూరంగా ఉండడం వల్ల ఈ ఆలయానికి అంత పెద్ద రద్దీ ఉండదనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వృక్షం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతుంది. ఈ వృక్షానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారంటే ఎప్పుడో యుగాల నాటి వృక్షం అని చెబుతారు. ఈ ఆలయం వెనుకనే ఈ స్వామివారి కోనేరు కూడా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా 80 అడుగుల సుమారు 80 అడుగుల శివుని విగ్రహం ఉంది. చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్టు స్వామివారు దర్శనమిస్తారు. ఈ స్వామివారి విగ్రహాన్ని మీరు కూడా తిలకించండి. ఇక్కడ ఆవులకు దానాను సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఎదురుగా ఉన్న ఇదే ఈ పరమేశ్వరుని విగ్రహం. ఇదే నాగేశ్వరం క్షేత్రంలోని
ఈ ఆలయం నుండి తిరుగు ప్రయాణమై మేము అక్కడి నుంచి బేట్ ద్వారకా, ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు నివాసము ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాం. బేట్ ద్వారకా సముద్రంలోని అదొక దీవిగా ఉంది. సముద్ర గర్భంలోని ఉన్న ఈ దీవిని చేరుకోవడానికి పూర్వం బోట్ల ద్వారాగా చేరుకునేవారు. అయితే ఇటీవల కాలంలో ఈ ద్వీపాన్ని చేరుకునేందుకు ఒక వంతెనను కూడా నిర్మించారు. అదే సుదర్శన సేతు. ఈ సుదర్శన సేతు పొడవు 4 కిలోమీటర్లు. ఈ సుదర్శన సేతును ఇటీవల కాలంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన నిర్మాణం తర్వాత ఈ బేట్ ద్వారకాను చేరుకోవడం చాలా ఈజీగా, అంటే సునాయాసంగా మారింది. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రదేశమే బేట్ ద్వారకా ప్రదేశం. గతంలో ఈ బోట్లను ఉపయోగించేవారు. ఇది ద్వారకా. అదే ఇక్కడి నుంచి చూస్తే మనకు ఈ బేట్ ద్వారకా చేరుకునే సుదర్శన సేతు కనిపిస్తుంది. ఈ మనకు కనిపించేదే సుదర్శన సేతు. ఈ పాయింట్ మ్యాప్లో, మీరు గూగుల్ మ్యాప్లో మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశం గుజరాత్ చివరి భాగం ఈ బేట్ ద్వారకా. అంటే గుజరాత్కి సముద్రంలో ఉన్న చిన్న ద్వీపం, ఇదే బేట్ ద్వారకా అంటారు. ఇది శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు చాలా అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇటువంటి పురాతన నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ బేట్ ద్వారకాను అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ బేట్ ద్వారకాలోని కూడా అనేక ప్రాంతాలు, ప్రదేశాలు చూసేందుకు ఉన్నాయి. వాటిని కూడా మనం సందర్శించవచ్చు. బేట్ ద్వారకా సందర్శించిన అనంతరము ద్వారకా యాత్ర తిరిగి ప్రయాణమయ్యాము. బేట్ ద్వారకా అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివాసం ఉన్నాడని చెబుతారు. ఈ బేట్ ద్వారకాను శ్రీకృష్ణుని స్నేహితులు బేట్ అంటే బహుమతిగా ఇచ్చారని చెబుతారు. ఈ బేట్ ద్వారకాను శ్రీకృష్ణుడు స్వయంగా నివాసం ఉండి ఇక్కడి నుంచే ద్వారకాను పాలించాడని చెబుతారు. మీరు కూడా గుజరాత్ రాష్ట్రాన్ని యాత్రగా వెళ్ళినప్పుడు, లేదా సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ద్వారకాను సందర్శించండి. చూశారుగా ద్వారకా క్షేత్రాన్ని. మీరు కూడా సందర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి ఈ వీడియోను షేర్ చేసి ద్వారకా దర్శనాన్ని కల్పించండి. హరే కృష్ణ, హరే కృష్ణ.